హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆగ్మిస్టీ వ్లాగ్స్ అండ్ ఫుడ్డీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి రసగుల్లా. మామూలుగా రసగుల్లా పాలని పగలగొట్టి చేస్తాం కదా, కానీ ఈరోజు వీడియోలో అలా కాకుండా కేవలం కప్పు రవ్వతో ఎంతో టేస్ట్గా ఉండేటువంటి ఈ రసగుల్లాని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో క్లిక్ చూసేద్దాం. వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ జ్యూసీ రసగుల్లాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైపోయిన తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు వరకు పాలను వేసుకోవాలి. పాలు పచ్చి పాలైనా పర్లేదు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా కూడా పర్లేదు. ఇలా పాలని నెయ్యిలో వేసుకొని ఇలా ఒక 2 పొంగులు వచ్చే వరకు ఇలా పాలని కలుపుతూ వేడి చేసుకోవాలి. ఇలా పాలని కాస్త వేడి అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వ వేసుకోవాలి. అదేనండి, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది పాలలో వేసుకొని ఏ మాత్రం ఉండలేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రవ్వనంతా కూడా ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ రవ్వని పాలు బాగా అబ్జర్వ్ చేసుకొని ఈ రవ్వ అంతా కూడా దగ్గర పడుతుంది. అంతలోపు ఈ రవ్వని పూర్తిగా ఇలా ఉడికించుకుంటూ కలుపుకోవాలి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని షుగర్ అంతా కూడా కరిగేలాగా, అలాగే రవ్వ కూడా ఉడికి దగ్గర పడేంత వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. రవ్వ కాస్త సాఫ్ట్గా అవ్వాలి. అప్పటి వరకు మనం ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా ఇలా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా రవ్వ అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇలా మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. అంతవరకు కంటిన్యూస్గా మనం రవ్వని ఉడికించుకోవాలి ఇలా కలుపుతూనే. చూడండి, ఎప్పుడైతే ప్యాన్ నుండి సపరేట్ అయిపోయి ఇలా ముద్దలాగా ఫామ్ అయిపోతుందో అప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లారనివ్వాలి. రవ్వ కాస్త చల్లారిపోయి చేతికి కాలంతా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రవ్వని బాగా కలిపేసుకోవాలి. ఇలా స్మూత్గా చేసేసుకోవాలన్నమాట. ఇలా సాఫ్ట్గా బాగా కలిపేసుకోవాలి. వీలైతే బాగా ప్రెస్ చేసుకుంటూ కూడా కలపచ్చు. ఇలా చేతితోని బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు రవ్వనంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా తీసుకొని ఇలా గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అంత సైజులో ఉండలు కట్టేసుకోవాలి. చూడండి, ఎటువంటి క్రాక్స్ అనేవి రాకుండా ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి 2 కప్పుల వరకు షుగర్ వేసుకుందాం. అలాగే 2 కప్పుల వరకు వాటర్ కూడా వేసుకొని షుగర్ అంతా కూడా పూర్తిగా కరగనివ్వాలి. మనం తీసుకున్న కప్పు రవ్వ కొలతకి ఇక్కడ 2 కప్పుల వరకు షుగర్ వేసాను. మరి కాస్త స్వీట్నెస్ కావాలంటే కాస్త యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 కప్పుల వాటర్ వేసి షుగర్ అంతా కూడా బాగా కరిగించుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగిపోయి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు 1/2 స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఇలా షుగర్ అంతా కరిగిపోయి లేత పాకం రావాలి. ఇలా కాస్త స్టికీగా ఉండాలి, అలాగే లేత పాకం రావాలి. ఇలా కాస్త లేత పాకం వస్తే సరిపోతుంది. అప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రసగుల్లలు వేసేసుకోవాలి. ఈ రవ్వ రసగుల్లలు వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మరగనిచ్చామంటే ఈ సిరప్ అంతా కూడా ఈ రసగుల్లకు పట్టేసి స్వీట్నెస్గా అవుతాయన్నమాట. ఆ తర్వాత దింపేసి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు పాలతో కాకుండా, పాల విరగ్గొట్టి కాకుండా ఒకసారి ఇలా రవ్వతో చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి జ్యూసీగా ఉండే మన రసగుల్లా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై.